మిమ్మల్ని ఎలా మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ చేస్తారు? మాకు ట్రైనింగ్ టైం నుంచెల్లే మాకు సైకలాజికల్గా సైకియాట్రిస్టుల తోటి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. వీళ్ళు ఒకేసారి ఇంట్లో ఉండి 6 నెలలు షిప్లో ఒంటరిగా ఉండబోతున్నారు. సో దానికి తగ్గట్టే మా సైకాలజీ ఎలా ఉందో అనలైజ్ చేస్తారు. దానికి తగ్గట్టు ఇంకా నేర్పుతారనమాట. ఇట్లా ఫ్యూచర్లో ఈ మెరైనర్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి, అట్లాంటి ప్రాబ్లమ్స్ నీకు వస్తాయి ఫ్యూచర్లో, దాన్ని నువ్వు తట్టుకోవడానికి నువ్వు ఏం చేయాలి అవన్నీ మెల్లమెల్ల నేర్పిస్తారు. ఎలా అంటే కొందరు మెర్చెంట్ నేవీలు ఎలా అంటే 6 నెలలు షిప్లోనే ఉండిపోతారు. కొందరు ఫ్యామిలీస్ ఎలా అయ్యాయి అంటే బాగా డబ్బు అని దాని వెనుకే ప్రయాణం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా అంటే అబ్బా వీడు ఇంటికి వచ్చాడు, ఇంకా ఎంత తొందరగా వెళ్తే బాగుంటుంది, షిప్కి ఇంకా డబ్బు ఎక్కువ వస్తుంది కదా అని పంపే ఫ్యామిలీస్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో వాళ్ళకి అనుబంధం అనేది ఉండదు. పిల్లలు ఎంతసేపు అబ్బా వాడు పెద్ద బెంజ్ గారు కొంటాడు, వాడికి పైసా విలువ తెలియదు, వాళ్ళ డాడీ సంపాదించింటూ కొంటాడు. సో మనం ఎలా ఉండాలంటే, నేను చాలా మటుకు నా జూనియర్స్ కన్నా నేను చెప్పేది ఏంటంటే, సగం లైఫ్ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం ఇంటికే కేటాయించు, మిగిలిన నువ్వు షిప్లో ఉన్నప్పుడు షిప్ వర్క్ చెయ్యి, నీ ఖాళీ టైంలో ఫ్యామిలీతోటి స్పెండ్ చెయ్యి. సో ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలుస్తుంది. ప్లస్ ఉన్న ఈ 6 months ఏదైతే ఉందో ఫ్యామిలీకి నువ్వు ఇచ్చావనుకో, ఇంట్లో వాళ్ళకి నువ్వు పరాయి వ్యక్తి కాదు, మనోడే అన్న ఫీలింగ్ వస్తుంది.